హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు టేస్టీ అయినటువంటి ఆలు ఎగ్ బోండా చూపిపోతున్నాను. ముందుగా 4 ఎగ్స్ని నేను ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటి కోసం మైదా, శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్, కారం, ధనియాల పొడి, ఉప్పు, ఉడకపెట్టుకున్నటువంటి ఆలుగడ్డ అండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ముందుగా ఆలుగడ్డని తీసుకుంటున్నాను. దీన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా శనగపిండి, అలాగే మైదా, అలాగే కార్న్ఫ్లోర్, అలాగే ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, అలాగే కారం, వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి. మీకు కొంచెం మెత్తగా అయిందనుకోండి, కొంచెం మైదా వేసుకొని బాగా గట్టిగా కూడా కలుపుకోవచ్చు. కొంచెం గట్టిగా తడుపుకుంటేనే మనం చేసే ఎగ్ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ముందుగా కొంచెం చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఈ మధ్యలో మనము ఎగ్గును పెట్టేసుకొని మొత్తం చుట్టూ ఎగ్ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మనం ఇలా ఆటోమేటిక్గా ఇలా స్ప్రెడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. మన చేతికి ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఊరికనే ఇలా జారిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకా మందం కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగానే మిగతా వాటిని కూడా అన్నిటినీ ఇలా రెడీ చేసుకోవాలి. ఆలు ఎగ్ కలిసింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఇది ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేస్తున్నాను మన ఎగ్స్ని. ఇప్పుడు వీటిని మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే ఊరికనే నల్లగా అయిపోతాయి. దీనిపైన కొద్దిగా కారం పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలో. దీనికోసం ముందుగా మనము చాట్ మసాలా, అలాగే ధనియాల పొడి, కారము, ఉప్పు తీసుకుందాం. వీటన్నిటిని ఒక బౌల్లో కలిపేసుకోవాలి. ముందుగా ఉప్పుని తీసుకుంటున్నాను నేను. కొంచెమే తీసుకుందాం, ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి. అలాగే కొంచెం కారం, మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే చాట్ మసాలా, అలాగే ధనియాల పొడి, వీటన్నిటిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన ఎగ్స్ అనేవి కూడా మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో మన ఎగ్స్. ఇప్పుడు దీనిపై మనం చేసి పెట్టుకున్నటువంటి కారం చల్లుకుందాం. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా వడ్డిస్తే సూపర్ టేస్టీ అయినటువంటి ఆలు ఎగ్ బోండా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.